హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో నర్సింగ్ ఆస్పిరెంట్స్ కోసం, దోస్ హూ వాంట్ టు సెక్యూర్ ఏ గవర్నమెంట్ జాబ్. సో ఈరోజు వీడియోలో ఐ విల్ గైడ్ యూ త్రూ ద ఎసెన్షియల్ స్టెప్స్ అండ్ టెక్నిక్స్ to how to prepare for government nursing exams and focus on mastering MCQs and key topics to cover and time management tips. If you are aiming for state, central or other nursing competitive exams, this video is for you. But stay tuned. But before starting the video, I want to say that సక్సెస్ కి షార్ట్ కట్ రూట్స్ ఉండవు. సో ఇందులో నేను జస్ట్ క్లోజ్ టు ద ఎగ్జామ్కి 1 మంత్ని ఆ టైంని ఎలా ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే టిప్స్ అండ్ ట్రిక్సే చెప్తున్నానే తప్ప సక్సెస్కి షార్ట్ కట్స్ ఉంటాయి, వాటిని మీరు ఫాలో అవుతే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే హార్డ్ వర్క్ అండ్ ద కన్సిస్టెన్సీ ఈజ్ ద ఓన్లీ కీ టు సక్సెస్. సో ఇది మెయిన్లీ నేను నర్సింగ్ స్టూడెంట్స్కి ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ ద స్టేట్ అండ్ సెంట్రల్ జాబ్స్, స్టార్ట్ ప్రిపేరింగ్ ద ఫ్రమ్ ద డే 1 ఆన్వర్డ్స్. ఎందుకంటే సక్సెస్కి షార్ట్ కట్స్ లేవు. అది ఎంత తొందరగా వస్తే అంతే తొందరగా వెళ్ళిపోతుంది. అందుకే దాన్ని మెల్లగా రానివ్వండి, లాంగ్ టైం మీతో ఉండనివ్వండి. సో విత్ దిస్ మెసేజ్ ఐ వాంట్ టు స్టార్ట్ టుడేస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ పాయింట్ ఈస్ టు క్రియేట్ ఏ స్టడీ ప్లాన్. సో ఎక్కడికైనా మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ట్రైన్ టైమింగ్స్, బస్ టైమింగ్స్ తెలుసుకొని ఆ టైంకి అక్కడ రీచ్ అయ్యి మన డెస్టినేషన్కి ఆన్ టైం వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేసుకుంటామో, అలానే మన గోల్ ఒకటి ఉందని తెలిసినప్పుడు ఆ గోల్కి రీచ్ అవ్వాలి అన్నప్పుడు ఎలాంటి సబ్జెక్ట్స్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి, టైం టేబుల్ని ఫాలో అవ్వాలి. సో ఆ సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్స్లో మనం వీక్ ఉన్నామో, ఏ సబ్జెక్ట్స్లో మనం స్ట్రాంగ్గా ఉన్నామో ఐడెంటిఫై చేసి వీక్ సబ్జెక్ట్స్కి ఎక్కువ టైంని కేటాయించుకుంటూ, స్ట్రాంగ్ సబ్జెక్ట్స్కి తక్కువ టైం ఇచ్చుకుంటూ ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకొని యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ జర్నీ. నెక్స్ట్ పాయింట్ ఈస్ ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇప్పుడు సబ్జెక్టు ఏంటిది అనేది మనకు తెలిసింది. దాంట్లో యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ ద కీ టాపిక్స్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ ద నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఒకవేళ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ సబ్జెక్ట్స్ ఏంటివి, మోస్ట్లీ నర్సింగ్ హీ విల్ ఫోకస్ ఆన్ ద అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్, then obstetrics, pediatrics. So if these are the main subjects to focus. Then other than that, sociology, research, community, these are the least important topics. వాటిని బాదర్ చేయొద్దని నేను అనట్లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. దెన్ లీస్ట్ టాపిక్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో లైక్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. థర్డ్ టిప్ ఈస్ ప్రాక్టీస్ MCQs డైలీ. సో ఇప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ, అట్లీస్ట్ అటెంప్ట్ 50 to 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ ఈచ్ టాపిక్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ హెల్ప్స్ యూ టు మేనేజ్ టైమ్ అండ్ అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ యూ విల్ డెవలప్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. సో అది ఫియర్, ఏదైతే ఎగ్జామ్కి ఉన్న ఫియర్ అదంతా తగ్గిపోయి కాన్ఫిడెంట్ అనేది డెవలప్ అవుతుంది. ద నెక్స్ట్ టిప్ ఈస్ రిఫర్ టు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని రిఫర్ చేయడం వల్ల, దాన్ని సాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందని అంటే మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ తోటి ఫెమిలియర్ అవుతారు. సో అవి సాల్వ్ చేయడం వల్ల కూడా యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా దట్ ఏ సబ్జెక్ట్స్లో నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారనేది కూడా తెలిసి ఆ సబ్జెక్ట్ మీద కూడా మీకు ఫోకస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో యూ హ్యావ్ టు రిఫర్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్సో. నెక్స్ట్ టిప్ ఈస్ యూజ్ టైమ్డ్ మాక్ టెస్ట్. టైమ్డ్ మాక్ టెస్ట్ అని అంటే ఎగ్జాక్ట్లీ మీరు ఎగ్జామ్లో ఎలా రాయబోతున్నారు, ఎలా అటెంప్ట్ చేయబోతున్నారు, 100 క్వశ్చన్స్ అలా ఫ్రీక్వెంట్లీ నవ్ అండ్ దెన్గా ప్రాక్టీస్ చేయండి విత్ ఎలోకేటెడ్ టైం. ఈ టైంలోనే అంటే ఎంత టైం మనకి ఎగ్జామ్లో ఇస్తారో అంతే టైం పెట్టుకొని మాక్ టెస్ట్లు చేయడానికి ట్రై చేయండి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ స్పీడ్ అండ్ అక్యురసీ. సో ఎగ్జామ్ అప్పుడు బాధపడకుండా అరే టైం సరిపోలేదు అని అలాంటి రిగ్రెట్స్ ఉండకుండా ఉంటాయి ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద మాక్ టెస్ట్. నెక్స్ట్ టిప్ ఈస్ రివైజ్ నోట్స్ రెగ్యులర్లీ. ఓకే, ఒక టైంని డెడికేట్ చేయండి ఈచ్ డే నోట్స్ని రివైజ్ చేయడానికి, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీదనే, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీద. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నేను కొన్ని షార్ట్స్ చేశాను. 1 మినిట్లో ఒక టాపిక్ గురించి ఎలా రివైజ్ చేసి మనము
రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు అని. బట్ నో వన్ ఈజ్ గోయింగ్ త్రూ దట్. సో ప్లీజ్ గో త్రూ దట్. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఎందుకంటే మనం ఏ టాపిక్ని నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు. ఏ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు కదా. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ ద రివిజన్. సో ఒక మినిట్లో ఒక టాపిక్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రివైజ్ చేయాలి అనేది చిన్న చిన్న నోట్స్ చేసుకొని పెట్టాలి. ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. స్టార్టింగ్లో ఇట్ విల్ టేక్ టైం, బట్ రివైజ్ చేస్తూ ఉంటే ఇట్ విల్ టేక్ వెరీ షార్ట్ టైం ఫర్ టు రివైజ్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ద నోట్స్ రెగ్యులర్లీ. నెక్స్ట్ పాయింట్ ఈస్ ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్. సో ఐడెంటిఫై యువర్ వీక్ ఏరియాస్ అండ్ స్పెండ్ ఎక్స్ట్రా టైమ్ ఆన్ ఇట్. ఎందుకంటే మనకి ఓన్లీ ఎంసీక్యూసే అక్కడ రాసేది. సో టేక్ టైమ్ టు అండర్స్టాండ్ ద టాపిక్స్ విత్ అన్ అడిషనల్ రిసోర్సెస్ లైక్ వీడియో లెక్చరర్స్ విని కానీ ఎవరివైనా క్లాసెస్ యూట్యూబ్లో ఉంటాయి కదా, వాటిని వినుకుంటూ ఏదైతే మీ వీక్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని అర్థం చేసుకోవడానికి టైం కేటాయించండి. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ స్టే అప్డేటెడ్ ఆన్ కరెంట్ అఫైర్స్. స్టేట్లో కాదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా కరెంట్ అఫైర్స్కి కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి, లైక్ జనరల్ నాలెడ్జ్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి. సో దానికోసం కూడా యూ హ్యావ్ టు స్టే అప్డేటెడ్ బై రీడింగ్ న్యూస్ పేపర్స్ ఆర్ యూజ్ ఎనీ యాప్స్ విచ్ విల్ బీ గివెన్ అప్డేటెడ్ ఆన్ హెల్త్ రిలేటెడ్ అండ్ జనరల్ న్యూస్. Last but not the least, stay healthy and take breaks. So don't forget to take care of yourself. So మధ్యలో స్టడీ సెషన్లో టేక్ ఏ షార్ట్ బ్రేక్స్ విచ్ విల్ ఇంప్రూవ్ యువర్ ఫోకస్ అండ్ మెయింటైన్ చేయండి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని. ఎందుకంటే దట్ విల్ కీప్ యువర్ ఎనర్జీ లెవెల్స్ అప్ డ్యూరింగ్ ప్రిపరేషన్. సో దానికోసం మీరు ఏం చేయగలుగుతారు? జస్ట్ డూ ద మెడిటేషన్ ఆర్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ టేక్ ఎ లిటిల్ వాక్. Okay, then eat healthy food and surround yourself with a positive words. నెగిటివ్ ఆలోచించడం వల్ల ఏం జరిగేది ఏమి లేదు. మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారంటే దట్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, take care and bye. And don't forget to like, share and subscribe my channel.